ఆటో కార్మికుల విషయాలపై ఈరోజు మనం కోరుకు పిలుపునివ్వడం జరిగింది. ఈ కోరు ప్రధానంగా గవర్నమెంట్కి ఒక ఉలుక్కు కనిపించాలని చెప్పేసి చేయడం జరుగుతుంది. ఈ ఉచిత బస్సు పథకం వల్ల ఆటో కార్మిక కుటుంబాలు పూర్తిగా నిర్వీర్ణమైపోయాయి. రాష్ట్రం మొత్తంగా 45 లక్షల ఆటోలు ఈరోజు రోడ్లు పడే పరిస్థితి వచ్చింది. ఇదే కాకుండాను మనకి వాహన మిత్ర పథకంలోన నారా లోకేష్ గారు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని, అలాగే ఓలా ర్యాపిడ్ తరహాలో ప్రభుత్వమే ఒక యాప్ నిర్మించి మాకు దాన్ని అనుకూలంగా పెట్టాలని చెప్పేసి ఈరోజు ఓలా ర్యాపిడ్ రావడం వల్ల ఇప్పటికే చాలామంది కూడాను ఆటో డ్రైవర్లకు ఉపాధి పోయింది. ఎందుకంటే కమిషన్లన్నీ కూడా వాడు తీసుకొని కష్టం మాత్రమే ఆటో డ్రైవర్లు తవ్వడం చాలా దుర్మార్గమైన విషయం. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. అలాగే ఈ ఆటో డ్రైవర్ల ప్రధాన డిమాండ్లు అర్జెంటుగా ఈ ఉచిత పథకం మీద వెంటనే స్పందించి మా ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటి. యాక్చువల్గా ఉచిత పథకానికి మేమైతే వ్యతిరేకం కాదు. ఎందుకంటే అందులో కూడా మా భార్యలు మా పిల్లలు ఉంటారు, ఎంతోమంది పేదలు ప్రయాణిస్తారు. అలాగని చెప్పేసి మా పొట్ట కొట్టి పాలకు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. వెంటనే మాకు ఈ ఉచిత బస్సు పథకం మీద ఆటో కార్మిక కుటుంబాలను కూడా ఆదుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇది ఆరంభం మాత్రమే. ఇక్కడ నుంచి ఈ నెల మొత్తం మీద కూడాను కార్యక్రమాలు ఉన్నాయి. సిఐటిగా మేము సెప్టెంబర్ 2వ తారీఖున పాతగాజువాకలో మహాధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చలో విజయవాడ సెప్టెంబర్ 19వ తారీఖున కూడా పిలుపునివ్వడం జరిగింది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఈ సమస్యను వదిలే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి ఆటో డ్రైవర్ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా ఇంకో సమస్య ఉంది, జీవో నెంబర్ 21. ఈ జీవో నెంబర్ 21 కానీ ఒక్కసారి ఇంప్లిమెంట్ అయ్యిందంటే ఆటో డ్రైవర్లకి ఉరి తీసే చట్టం ఇది. అంటే మనం ఎవరినైనా గుద్దేసినా లేదా వాళ్ళెవడో వచ్చేసి మనల్ని గుద్దినా సరే ముందు ఆటో డ్రైవర్ని తీసుకొని వెళ్ళిపోయి జైల్లో పెడతారు. అలాంటి చట్టాలు తీసుకొచ్చారు. ఆ చట్టాన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే సంక్షేమ బోర్డు కూడా ఈరోజు భవన నిర్మాణ కార్మికులకు ఒక సంక్షేమ బోర్డు ఏర్పడింది. అలాగే ఆటో డ్రైవర్లకు ఒక సంక్షేమ బోర్డు కానీ ఏర్పడినట్టే కేరళ తరహాలో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆటో డ్రైవర్లకి ఇప్పటి వరకు గుర్తింపు లేదు. ఏ గుర్తింపు లేకుండా ఈ రకంగా ఉంచడం కరెక్ట్ కాదు. సుమారు 45 లక్షలు అంటే దాదాపు దగ్గర ప్రత్యేకంగా పరోక్షంగా 1,50,000 మంది ఓటర్లు ఉన్నారు. ఆటోకు సంబంధించుకొని వెంటనే ఆటో సంబంధించి సమస్యల పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో ఉద్యమాలు తీవ్రతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఎవరైనా మాట్లాడతారా? బస్సు వల్ల నష్టపోతున్న ఆటో కార్మికులను ఆదుకోవాలి. బస్సు వల్ల నష్టపోతున్న ఆటో కుటుంబాలను ఆదుకోవాలి.